ఆత్రేయపురంలో ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో 42,522 మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం ఆత్రేయపురంలో మండలంలో తాడిపూడిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందుకు 18.47 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 763 వితంతు పింఛన్లు కొత్తగా మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని తల్లికి వందనం, ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సంతోషమేనా? చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడుతున్నారని చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా ముందు అందివ్వాలని చెప్పి అందిస్తున్నారు. సంతోషమే కదా? ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో 42,522 మంది వివిధ రకాల పెన్షన్దారులకి 18,47,62,000 రూపాయలు ఈనాడు అందివ్వడం జరుగుతూ ఉంది. ఈనాడు నూతనంగా రాష్ట్రంలో దగ్గర 10,90,000 పెన్షన్లు అందిస్తూ ఉంటే కొత్తపేట నియోజకవర్గంలో 763 పెన్షన్లు స్పౌస్ కేటగిరీ కింద, అంటే భర్త చనిపోతే భార్యకి ఇచ్చే కేటగిరీ కింద 763 పెన్షన్లు కొత్తగా ఈనాడు అందివ్వడం జరుగుతుంది. ఇంకా అర్హులు ఉన్నారు. రేపు రాబోయే కాలంలో వారికి కూడా అందించడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఈ ప్రభుత్వం పేద వర్గాల పట్ల పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్సర్న్ ఉందనేది అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన కార్యక్రమం 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసి సక్రమంగా అందరికీ అందిస్తూ ఉంటారు. అదే దివ్యాంగులకు చూసుకుంటే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 6,000 రూపాయలకి పెంచి, అంటే 100% పెంపు, 3,000 6,000 చేసి పెన్షన్ అందివ్వడం జరుగుతూ ఉంది. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఈనాడు పెన్షన్లు అందుతూ ఉన్నాయి వివిధ కేటగిరీ కింద. మన నియోజకవర్గంలోనే 15,000 రూపాయల పెన్షన్లు దగ్గర 33 మందికి మన నియోజకవర్గంలో అందిస్తూ ఉన్నాం. అనేక కేటగిరీల కింద అందిస్తూ ఉంటాం. దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సగర్వంగా తెలియజేస్తారు. దేశంలో ఇంత అత్యధికంగా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దగ్గరలో కూడా మరి ఏ రాష్ట్రం లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేద వర్గాల కోసం కట్టుబడి ఉంది ప్రభుత్వం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి ముందుకెళ్తా ఉంది. కానీ ఇంకా అర్హులు ఉన్నారు. సూపర్ 6 హామీలు చాలా అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి. దశల వారీగా అన్ని అమలవుతాయి. రేపు అన్నదాత సుఖీభవ అందుతూ ఉంది. ఆగస్టు ఈ నెలలోనే 15వ తేదీన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మొదలవబోతా ఉంది. ఆటో డ్రైవర్లందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున కూడా వారి పారితోషికం అందివ్వబడుతూ ఉంది. భవిష్యత్తులో నిరుద్యోగుల కోసం, ఇంకా ఆడబిడ్డల కోసం ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తారు. ఈ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందనేది సగర్వంగా తెలియజేసుకుంటూ ఈనాడు తాడిపూడి గ్రామం ఆత్రేయపురం మండలంలో మండల పార్టీ అధ్యక్షులు బాబు గారి ఆధ్వర్యంలో యొక్క పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇక్కడే మనం మరో పెన్షన్ల పంపిణీలు పూర్తి చేసుకున్న తర్వాత సుపరిపాలన కార్యక్రమం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుగులేని ప్రజాభిమానంతో ప్రజల కోసం శ్రేయం బౌళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దులై మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. పెన్షన్ ఒకేసారి పెంచుతూ ఉన్నారు. పెంచుకుంటూ పోదామని 250 5 ఏళ్ళు పెంచారు. 1000 రూపాయలు పెంచారు. కానీ ఎన్డీఏ కూటమి వెంటనే 4,000 రూపాయలు
చెప్పిన మాట ప్రకారం ముందుగా 3 నెలల నుంచి ముందు నుంచి ఇస్తానన్నారు. 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చి మొదలెట్టి ఇప్పుడు వరకు 1వ తారీఖు క్రమం తప్పకుండా 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకి వేస్తామని చెప్పాడు. తీరా అమల్లోకి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిడ్డకే సరిపెట్టారు 13,000. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరి పిల్లలకి 2, 3, 4, 5 ఉన్న కూడా తల్లికి వందనం. ఎవరిది మోసం? అదేవిధంగా ఈనాడు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి 13,000 ఇచ్చారు, 13,500 ఇచ్చారు. అంటే ఆనాడు అది ఆ మాట చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఈనాడు రైతాంగానికి 3 దఫాలకు 20,000, కేంద్రం 6,000, రాష్ట్రం 14,000, 20,000 రూపాయలు కూడా ఈనాడు అన్నదాత సుఖీభవ రేపు అందివుతుంది. ఇలా నిలువెల్లా ఆనాడు ఒక్క ఛాన్స్ బీజని వాదార్పు మాటలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా నీరుగార్చి మరి ఆనాడు వారి పరిపాలన తీరే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు ఇచ్చి అత్యధికమైన మెజార్టీలు ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈనాడు మోసం రోడ్లంబ తిడుతూ ప్రజలను మభ్య పెడదామని అనుకుంటే అలా అవివేకం. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీ మాయ మాటలు, మోసం మాటలు, ఇంకా తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు, మరి అవినీతిలో నిండా కూరుకుపోయి నాయకులు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే హాస్యాస్పదంగా ఉంది. ముందు నీ చరిత్ర ఏమిటి, నీ అవినీతి చరిత్ర ఏమిటి అనేది ఒక్కసారి గుర్తిరిగి నువ్వు మాట్లాడే ముందు మాట్లాడితే వైసీపీ నాయకులు అది ప్రజలు హర్షిస్తారు. కానీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు దుష్ప్రచారాలు ప్రజలు అమాయకులు అనుకుంటే మొన్న తీర్పులోనే సాహసిలు అమ్మేది కొట్టారు. అడ్రస్ లేకుండా పోయారు. ఉన్న అడ్రస్ ఉనికి కూడా లేకుండా రేపొద్దున ఎలాగా రాబోయే రోజుల్లో మీ నాయకుడు దగ్గరగానే ఉన్నాడు, తొందరలోనే జైలు పాలవుతాడు. ఎవడు చేసిన లోపాల వాడికి చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతాడు. రేపు అదే జరగబోతాం. అసలు మీ పార్టీ రేపు భవిష్యత్తులో ఉండదో ఏమైపోతుందో తెలియని పరిస్థితి ఈనాడు కనపడతాం. ముందు అది చూసుకోవడం మానేసి ప్రజారంజకంగా, అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకెళ్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనాడు ప్రజల ఆదరాభిమానాలు చూరగనడంతో మీకు తట్టుకోలేక బురద జల్లే మాటలు, బురద జల్లే కార్యక్రమాలు మీరు మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. సమాధానం చెప్పడం పెద్ద గొప్పేం కాదు, చేత కాక కాదు, చెప్పడం రాక.